ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి గెస్ట్ని పరిచయం చేస్తున్నాం మీకు. కోటనందూరు ఏవిఎం ఇన్స్టిట్యూట్. మీ చాలా ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు వీరికి. ఇతను నాకు కావాల్సిన చాలా దగ్గర సంబంధం మా ఇద్దరికి. 2007లో ఇతను బీఈడి చేసినప్పుడు ఆటోలో బుక్స్ తీసుకెళ్ళి మేము ఇద్దరం ప్రతి కాలేజీ తిరిగి అమ్మాం. పిల్లలకు పరిచయం చేసాం అన్నమాట. ఒక జీకే బుక్ అట్లా 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 రాజమండ్రి మొత్తం ఇతను చూసుకున్నారు అనమాట. ఇప్పుడు ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు, ఒక చిన్న కుగ్రామం. కోటనందూరు నర్సీపట్నం మండలం అంటే కోటనందూరు మండలమే, తుని నియోజకవర్గం, ఈస్ట్ గోదావరి. అక్కడ ఇప్పుడు డిఎస్సి బాగా రన్ చేస్తున్నా. డిఎస్సితో పాటు నీటు, ఐఐటి, అదేవిధంగా మెయిన్స్, వీటి కూడా మిగతా సైనిక స్కూల్ అని అదేవిధంగా మంచి ర్యాంకులు సంపాదిస్తుందన్నమాట. మంచి గట్టి క్యాండిడేట్ ఇతను మీకు పరిచయం చేస్తాను. వెల్కమ్ టు శ్రీ అన్న పబ్లికేషన్. ఇతని పేరు విష్ణుమూర్తి. మీరు చూసే ఉంటారు. ఆ ఏరియా అంతా బాగా నిజాయితీగా ఉంటాడు. డబ్బుల విషయంలో కానీ, సబ్జెక్ట్ చెప్పడంలో కానీ పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటాడు. మన పబ్లికేషన్లో ఈ బుక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయిపోయినాయి. ఈ బుక్స్ని రిలీజ్ చేశాం. ఈ సందర్భంగా ఈ బుక్స్ని వీరికి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా తెలుగు మీడియం వచ్చిన తర్వాత తెలుగు మీడియం కూడా పంపిస్తాను. అయితే నాకు ఈ బుక్స్ తయారు చేయడంలో రేయింబౌళ్ళు ఎప్పుడు నేను నైట్ 12 గంటలకు ఫోన్ చేసినా నాకు ఎప్పటికప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తూ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి పిల్లలకని అని అనటం వల్ల ఇతను మ్యాథమెటిక్స్ లెక్చరర్ కూడా, జూనియర్ కాలేజీ లెక్చరర్ కూడా, లెక్చరింగ్ చేస్తూ అక్కడ కోటనందూరులో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. వీళ్ళ మిస్సెస్. చాలా పల్లెటూరు వాతావరణం, చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను, సందర్శించాను, నేను క్లాస్ కూడా తీసుకున్నాను అనమాట. అక్కడ చాలా చాలా బాగుంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా మ్యాథమెటిక్స్, ఈయన మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, మిగిలినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మంచి ఎక్స్పర్ట్ తీసుకొస్తాను. అక్కడ డిఎస్సి కానీ మిగతా అవన్నీ కూడా చెప్పిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈరోజు విజయవాడ మన స్టూడియోకి రావడం జరిగింది. ఆ సందర్భంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ణుమూర్తి గారు, ఏంటి సంగతులు, బుక్స్ ఎట్లా తయారు చేశారు ఏంటి? సార్, బుక్స్ తయారు చేయడానికి నాకు సుమారుగా 17 years ఎక్స్పీరియన్స్ సార్. నేను 3rd క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు కూడా ప్రతి మ్యాథమెటిక్స్ ప్రాబ్లం టీచ్ చేసిన వ్యక్తిని. ఇంటర్మీడియట్తో పాటుగా ఐపీఏతో పాటుగా ఐఐటి మ్యాథమెటిక్స్, ఎంసెట్ మ్యాథమెటిక్స్ చెప్పడం అనేది నా ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తోటి శ్రీ అను పబ్లికేషన్ సెవే గారు ఆయన నాకు ఎప్పుడైతే బుక్స్ రాయాలి అని ప్రపోజల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా రాస్తానని మాట ఇచ్చాను. అందులో భాగంగానే ఈరోజు హెచ్జిడి కానీ, అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ కానీ, హెచ్జిడి మ్యాథమెటిక్స్ అనేది స్టేట్లో నెంబర్ 1 బుక్. మీరు కావాలంటే మార్కెట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి లైన్ టు లైన్, నెక్స్ట్ క్లారిఫికేషన్ డేటా, టేబుల్ వారీగా క్లియర్గా మీకు డేటా ఇచ్చాను. మీరు టెక్స్ట్ బుక్లు దగ్గర పెట్టి వెరిఫై చేసుకోండి. అను పబ్లికేషన్ మ్యాథమెటిక్స్ బుక్ కంటే ఒక్కో బుక్ బెటర్గా ఉంది అనే మాట మీ నోట్ అండ్ వస్తే చెప్పండి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. శ్రీ అను పబ్లికేషన్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు మార్కెట్కి వెళ్ళి విజిట్ చేయండి. అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ బుక్స్ కూడా కంప్లీట్గా నేనే రూపొందించాను. ఇందులోని చాలామంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బుక్స్ రిలీజ్ చేయడానికి ముందుకు సాహసించారు. కానీ శ్రీ అను పబ్లికేషన్ మన సెవే సారు నాకు అప్పచెప్పినటువంటి ఒక దృఢ సంకల్పంతో నేను ఈ బుక్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను.
ఈ బుక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఎన్సెట్ రేపు రాబోయే డిఎస్సి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగిచ్చినా తను ఆన్సర్ చేయాలి అనే దృఢ సంకల్పంతో ఇది 3 కేటగిరీలో ఉంటుంది. ప్రతి యూనిట్ కూడా ఫస్ట్ కేటగిరీ అసలు ఆ యూనిట్ సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి అందులో షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటి, అవన్నీ కూడా కంటైన్డ్ అనే వర్డ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి రూపొందించడం జరిగింది. రెండోది ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, దాని మీద ప్రాక్టీస్ సమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. థర్డ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్లో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ ఉండాలని దృక్పథంతో ప్రతి యూనిట్ దగ్గర కూడా మినిమం 50 నుంచి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెట్టి వచ్చాము. మీకు మీ ప్రిపరేషన్కి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటిది శ్రీ అను పబ్లికేషన్. మీరు మార్కెట్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. నేను చెప్పిందే వినడం కాకుండా ఎందుకు చెప్తున్నానంటే శ్రీ అను పబ్లికేషన్ స్థాపించి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుండి ఎంతో మంది పేద మధ్య తరగతి విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ శ్రీ అను పబ్లికేషన్ అనేది. ఆ సంస్థ స్థాపించినప్పుడు స్టార్టింగ్లో శివయ్య గారితో నాకు పరిచయం ఏర్పడింది. అది కాలక్రమంలో ఈరోజు ఈ సంస్థ స్టేట్లోని నెంబర్ 1 పబ్లికేషన్గా రూపొందించి ఎంతో మంది పేద విద్యార్థుల జీవితంలో సంతోషాలు నింపినటువంటి పబ్లికేషన్ శ్రీ అను పబ్లికేషన్. ఇక్కడ బుక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. టెక్స్ట్ బుక్ల దగ్గర పెట్టి ప్రతి బుక్ కూడా ఎక్స్ట్రాడినరీ. కాబట్టి ఖచ్చితంగా ఈ బుక్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా రేపు రాబోయే డిఎస్సిలో కూడా మీరు బెస్ట్ ర్యాంక్ తెచ్చుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతి డిఎస్ అభ్యర్థికి కూడా నేను చెప్పేది ఒకే ఒక పాయింట్. చాలామంది నెగిటివ్లో ఉన్నారు. నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఇప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అని. ఇక్కడ 3 క్వశ్చన్స్ అనేది మనం ఫస్ట్ మనమే క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సంతకంగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. డిఎస్సి మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టారు. క్యాబినెట్ అప్రూవల్ అయింది. డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ కూడా విడుదల అవడం జరిగింది. ఇంకా మిగిలిపోయింది ఏంద్రా అంటే కేవలం షెడ్యూల్ మాత్రమే ఇవ్వాలి. ఆ షెడ్యూల్ అనేది రేపు మాపు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన వెంటనే వచ్చేస్తుంది, ఎగ్జామ్ కూడా వచ్చేస్తుంది. కానీ ఇంతకు నువ్వు రెడీగా ఉన్నావా లేదా ఫస్ట్ ఆ క్వశ్చన్ చేసుకోవాలి. డిఎస్సి ఎగ్జామ్ అంటే ఆంధ్ర సివిల్స్ అంటారు. సివిల్స్ ఎంత సిలబస్ అయితే ఉందో దానికంటే డబుల్ సిలబస్ డిఎస్సికి ఉంటుంది. మరి అంత సిలబస్ నువ్వు చదువు రెడీగా ఉన్నావా? లేవు. డిఎస్సి ఎప్పుడు పడితే ఏం చేస్తావు నువ్వు? చేయడానికి ఏమీ లేదు. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు చూస్ చేసుకున్న బుక్స్ని మినిమం 3 to 4 times చదవడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం, మోర్ క్లాసెస్ వినడం, అవన్నీ నిరంతరం చేస్తేనే కానీ 60 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసేటువంటి, ఇంటి దగ్గర ఉద్యోగం చేసేటువంటి జాబ్ టీచర్ జాబ్. మరి అలాంటి జాబ్కి నువ్వు పోటీ పడుతున్నావు అంటే కనుక బీ అలర్ట్. ఊరికే కూర్చుని కబుర్లు చెప్పడం కాదు. నీకు దమ్ము ఉంటే పుస్తకాల దగ్గర పెట్టి లైన్ టు లైన్ చదువు. ఏదైనా డౌట్స్ వస్తే అను పబ్లికేషన్ సంబంధించిన శివయ్య గారిని అడగండి. ఆయన లైవ్ క్లాసులు పెడుతున్నారు, ఎక్స్ట్రాడినరీ క్లాసులు పెడుతున్నారు, బుక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. రెండో ముఖ్యమైన విషయం ఏంట్రా అంటే చాలా మంది ఆ జాబ్ ఈ జాబ్ చేసుకుని డిఎస్సి ప్రిపేర్ అవుతుంటారు. తప్పలేదు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదో ఒక జాబ్ చేసి ప్రిపేర్ అవుతారు. మీకు ముఖ్యంగా చెప్తున్నాం, మీరు కేవలం 7 పుస్తకాలు శ్రీ అను పబ్లికేషన్ నుంచి హెచ్జిడిఎస్ కానీ అండ్ స్కూల్ అసిస్టెంట్ కానీ బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ బుక్స్ మాత్రమే చదవాలి. ఖచ్చితంగా 80% అబవ్ స్కోర్ సంపాదిస్తారు. మీకు 100కి 75-77 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. అలాంటిది 80% ఫుల్ ప్లెడ్జ్డ్గా బుక్స్ చదువుకుని వెళ్తే కనుక ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్తో పాటు మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరో చెప్పారని ఏదో చెప్పారని చెప్పేసి గుడ్డిగా నమ్మడం కాదు. మీరు ఏ ఎల్కేజీ పిల్లలు కాదు, మీరు డిగ్రీ అయిపోయి బీఈడీ అయిపోయి మెచ్యూరిటీ ఉండేటువంటి పిల్లలు. మీరు మార్కెట్కి వెళ్ళండి,
విజిట్ చేయండి. బెస్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని పర్చేజ్ చేయండి. దాన్నే క్షుణ్ణంగా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి లైన్ చదవండి. ద బెస్ట్ ర్యాంక్ రాకపోతే అప్పుడు నాకు అడగండి. నెక్స్ట్ శ్రీ అను పబ్లికేషన్ సవే సారు ఒక విధంగా చెప్పాలంటే మా గురువు లాంటి ఆయన ఎప్పుడు కూడా ఒక పేద మధ్య తరగతిలో ఉండేటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి పబ్లికేషన్ భవిష్యత్తులో కూడా ఒక డిఎస్సిఏ కాకుండా ఒక గ్రూప్ స్థాయికి లేదంటే సివిల్ స్థాయికి కూడా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఐఐటి నీట్ చాలా ఎక్కువ కనబడుతున్నమాట. రాబోయే రోజుల్లో దాని మీద కూడా దృష్టి సాధించి ద బెస్ట్ బుక్స్ సొసైటీకి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పేద మధ్య తరగతి పిల్లలు దృష్టిలో పెట్టుకుని బెస్ట్ బుక్స్ అందించి పేద మధ్య తరగతి విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా శ్రీ అను పబ్లికేషన్ సవే సార్ని కోరుకుంటున్నాను. జై హింద్. నెక్స్ట్ మీరు ఇప్పుడు కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? డిఎస్సి కోచింగ్ డిఎస్సి కరెక్ట్. అంటే కొంతమంది ఆఫ్లైన్ కూడా వెళ్దాం అనుకుంటున్నారు, అందువల్ల ఒకసారి చెప్పు, ఒకసారి డిఎస్సి కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఆ ఏరియాలో? ఓకే అండి, మా ఏవిఎం ఇన్స్టిట్యూట్లోని డిఎస్సి కోచింగ్ అనేది రేపు త్వరలో గవర్నమెంట్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుద్ది. ప్రజెంట్ ఆఫ్లైన్లోని ఎక్స్ట్రార్డినరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. తుని, నర్సీపట్నం, పాయకరపేట నియోజకవర్గాల నుంచి చాలా మంది పిల్లలు వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీకు ఇంకో విషయం, ఎక్కడో అర్బన్ లో కానీ లేదంటే మెట్రోపాలిటన్ సిటీలో ఉండే ఇన్స్టిట్యూట్ కాదు ఏవిఎం ఇన్స్టిట్యూట్ అనేది, కేవలం ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సంస్థ. ఇక్కడ మాకు 142 హైయెస్ట్ స్కోర్ టెట్లో, మాకు 95 పాస్ పర్సంటేజ్, స్టేట్లోని అత్యధిక పాస్ పర్సంటేజ్ కలిగినటువంటి సంస్థ ఏవిఎం సంస్థకు మేము గర్వంగా చెప్పుకుంటాం. మా దగ్గర స్టేట్లో ఉండే టాప్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, మా ప్రాంతంలో ఉండే గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రమే ఉంటారు. వాళ్ళని స్థానబట్టి స్టేట్ ర్యాంకర్లుగా జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయిలో నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మేము తయారు చేసుకోవడం జరుగుతుంది. మీకు మా సంస్థలో చేరాలి అనుకుంటే కనుక మీకు సోషల్ మీడియా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని చూడండి, దాన్ని ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫ్యూచర్లో నా నెంబర్ మీ దగ్గరకు వస్తుంది, ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, మరి అను పబ్లికేషన్ ఆఫీస్కి వచ్చి స్టూడియోకి వచ్చి మరి బాగా పిల్లలకి మంచి బుక్స్ అందిస్తున్నందుకు, ఇంకా నాకు ఎప్పుడు 24 గంటలు 24/7 అందుబాటులో ఉంటామని ఇతను జస్ట్ లైక్ మా స్టూడెంట్, ఎక్కువగా చాలా క్లోజ్ అనమాట నాకు. ఏ వర్క్ మేము ప్రతిరోజు నా పేపర్ పెడతాడు, నెక్స్ట్ నెట్లో డౌన్లోడ్ చేసేసి ఎప్పటికప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా నాకు ప్రతిరోజు నేను పేపర్ ఓపెన్ చేసేటప్పటికి ఈయన కటింగ్స్ వచ్చేస్తాయి అనమాట, మొత్తం వాట్సాప్లోకి ఎప్పటికప్పుడు పేపర్లు పెడతా ఉంటాడు. మరి మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన టార్గెట్ ఎస్ఐ కావాల్సినటువంటి వ్యక్తి మిస్ అయింది అన్నాడు పోస్టు, కాబట్టి ఆ ఫీల్డ్ పోయి ఈ ఫీల్డ్లోకి వచ్చారన్నమాట. కాబట్టి మీరు ఇతను కూడా మంచి, ఇతని బుక్స్, ఇతని సర్వీసెస్ని అను పబ్లికేషన్ ద్వారా ఫుల్గా ఉపయోగించుకుంటున్నారు. అను పబ్లికేషన్లో పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటారన్నమాట. సో మీరు ఈ బుక్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్నీ రిలీజ్ చేసాం, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్.